స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు YVSS గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది. అయితే రకరకాల దేవుళ్ళు, కులదైవం అని, వాళ్ళ ఇంటి దైవం అని కొంతమంది ఆ ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి. మిగతావి సాధారణంగా ఉండేటువంటి విఘ్నేశ్వరుడు, పరమశివుడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి అన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక ఫోటో తెచ్చుకుంటాం, ఇంట్లో ఉంటే బాగుంటుంది అని. అలా ఒక్కొక్కటి తీసుకొచ్చి ఎక్కువ ఫోటోలు అయిపోతున్నాయి గురువుగారు. సో అన్ని ఫోటోలు అసలు పూజా మందిరంలో పెట్టొచ్చా? ఎంతవరకు లిమిట్ ఉంటుంది? ఇవి చాలు అన్నట్టుగా ఏమన్నా పరిమితి ఉందా అసలు పూజా మందిరంలో? ముందుగా అది అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్స్ లో, పూర్వం జనరేషన్స్ లో అలా ఉండేది కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మీరు అడిగింది బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ చాలా మందిలో ఉన్నటువంటి ఆఖరికి ఎవరో గిఫ్ట్ ఇస్తారు, పెళ్లికనో పేరెంటానికి వచ్చి ఇస్తారు, అవి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేస్తారు. ఏదో క్షేత్రం వెళ్ళొచ్చారని ఇస్తారు, అది తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేస్తారు. మనం ప్రతి క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా ఆ స్వామివారి ఫోటో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు, అంటే గుర్తుగా ఉంటుంది కదా తెచ్చుకుంటాం, తెచ్చి పెడతారు. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే పూజా మందిరంలో కూడా ఎప్పుడు కూడా 3 ఫొటోస్ 4 పెట్టుకోవాలి, అంతకుమించి పెట్టకూడదు. ఇవి ఏమి అంటే ఒకటి కులదేవత అని ఉంటుంది. ఆ కులదేవత ఎవరికైతే ఉంటారో అది మాత్రం పెట్టుకుంటారు. అలాగే ఇలవేల్పు ఉంటుంది, ఇలవేల్పునే కులదేవత అంటారు. అలా చూసుకుని ఏంటంటే మన తాత తరాల నుంచి ఏంటంటే ఒక స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. అది కంపల్సరీగా పూజా మందిరంలో ఉండాల్సింది. తర్వాత ఏంటంటే మన జీవితంలో కొంతకాలం వెళ్ళిన తర్వాత ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు చేసిన తర్వాత ఏంటంటే అనుకోకుండా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి లోపల తాదాత్మ్యత ఆర్తి కలిగేసి ధారాపాతంగా కళ్ళంట నీళ్ళు వచ్చేసేసి మనకి లోపల జీవితంలో మనని అది ప్రభావితం చేస్తుంది. ఏదో ఒక క్షేత్రంలో ఏదో దేవత అది చేసినట్టు ఏంటంటే మనకి ఈ సోల్కి గత జన్మలో ఉన్నటువంటి రిలేషన్స్ కొన్ని ఉంటాయి, వాసనలని. వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నాకు ఈ జన్మలో కులదేవతని వంశాంగంలో పెట్టుకున్నాను, నా లాస్ట్ బర్త్లో వేరే స్వామివారితో నాకు లింక్ ఉంటుంది. అక్కడ బాగా అర్చన చేసుకుని అక్కడ సేవ చేసుకుని స్వామివారికి చేస్తుంటే అక్కడికి వెళ్ళంగానే నాకు తెలియని ఒక రకమైనటువంటి తాదాత్మ్యత ఆర్తి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అది ఈ సోల్కి రిలేటెడ్ అనమాట. సో అది తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత సద్గురువు అంటారు. సద్గురువు అంటే ఏంటంటే ఎవరి వల్ల మన ఆధ్యాత్మిక మార్గంలోకి మారామో, ఎవరి వల్ల మనం జీవితం మార్పు చెందిందో, ఎవరి వల్ల మనం ఉన్నతిలోకి వస్తున్నాము అని చెప్పేసి మనం ఒక వ్యక్తి ద్వారానో లేకపోతే ఒక గురువు ద్వారా మనం మార్పు చెంది ఉంటాం. వాళ్ళ ఫోటో కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కనుక ఏంటంటే ఇవి ప్రధానంగా ఉండవలసినటువంటి పటాలు. తర్వాత అసలు ఎన్ని ఉంటాయంటే ఇందాక అన్నట్టుగా మొత్తం నింపేస్తారు దేవుడి గదంతా, ఆ మందిరం అంతా అలాగే అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అసలు ఈ తెచ్చిన ఫొటోస్ అన్నీ కూడా మనం చక్కగా ఈ హాల్లోనో లేకపోతే టీవీ మీదో లేకపోతే షోకేస్లోనో అలా మనకి చూడంగానే ఆ క్షేత్రం వెళ్ళొచ్చాం కదా, లేకపోతే ఆ స్వామివారిని దర్శించుకున్నాం కదా, లేకపోతే వీళ్ళు వెళ్ళొచ్చి ఇచ్చారు కదా, వీళ్ళ అక్కయ్య వాళ్ళు వెళ్ళొచ్చారు, బావగారు వాళ్ళు వెళ్ళొచ్చారు, పెద్దమ్మ బాబాయ్ వాళ్ళు వెళ్ళొచ్చారు, వాళ్ళ స్మరణ కోసం పెట్టుకుంటాం. కాబట్టి అవి అన్నీ కూడా పూజా మందిరంలో పెట్టకూడదు. గట్టిగా మాట్లాడుతున్న శాస్త్ర ప్రకారం ఒరిజినల్గా చెప్పాలంటే మనకి విగ్రహాలను చెక్కుతుంటారు. విగ్రహాలు చెక్కేవాళ్ళు దచ్చక విగ్రహం మీద కూర్చుని ఉలు తీసుకుని శుద్ధితో కొట్టి చెక్కుతుంటారు. అంటే ఇందులో ప్రధానంగా ఏంటి, అది పాపం కాదని చెప్తుంది శాస్త్రం. మరి స్వామివారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆఖరికి అభిషేకం చేసేటప్పుడు కూడా మళ్ళీ మనం అన్ని పంచామృతాలు పోసిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు వేడి నీళ్ళతో మనం కడుగుతాం కదా. చక్కగా మనిషి చేయి పెడితే మనకి మధురంగా అనిపించండి, మనం పోసుకునే నీళ్ళు ఎలా ఉంటాయో అలా గోరువెచ్చని నీళ్ళే వేయాలి తప్పితే బాగా కాగిన నీళ్లు గబగబా పోస్తే కూడా అది చాలా మహాపాపం అంటారు. అంటే ఏంటంటే స్వామివారికి కాలుతుందని. మరి ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ అనేది మధ్యలో ఉంటుంది. శిల అనేది ఓన్లీ శిల మాత్రమే. ఆ శిలకి జలాదివాసం, ధాన్యాదివాసం, క్షీరాదివాసం అవన్నీ చేసి శిలని శుద్ధి చేసి ఆ శిల కింద ఒక యంత్రం పెట్టి అక్కడ వీళ్ళు బ్రహ్మగారు ఉంటారు. ఆయన ఒక 5 మంది ఋత్వికులతో కలిసి పంచాయన దీక్ష కానీ త్రయాన దీక్ష కానీ తీసుకుని వీళ్ళు అక్కడ ఆ 5 రోజులు చేసిన జపం అంతా కూడా నిష్ఠతో ఉండి ఆ జపాన్ని
ఒక కర్తకి ధార పోస్తే ఆ బ్రహ్మగారు బ్రహ్మకూర్చ ద్వారా ఆ శిరలోకి ఆవాహన చేసిన తర్వాత మాత్రమే అక్కడ దైవం ఉంటారు. అంటే ఏంటంటే గట్టిగా మాట్లాడితే భగవంతుడు తయారు చేసిన ఈ మనిషి శరీరంలో భగవంతుడు ఉంటాడు తప్పితే, శక్తి ఉంది తప్పితే మనిషి తయారు చేసినటువంటి రూపంలో లేదు. ఆ రూపంలోకి శక్తి ఎక్కడ వస్తుంది? వీళ్ళు తయానిక దీక్షలో చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని అక్కడ ధార పోస్తారు. పోయటం వల్ల అక్కడికి వస్తుంది. అంటే పూర్వం ఋషులు మునులు మనకి ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు కాబట్టి ఈ పుణ్యక్షేత్రాల్లో అంత పవర్ఫుల్ ఉంటుంది. మిగతా ప్రతిష్ఠ చేసిన విగ్రహాల్లో ఆ 5 రోజులు యజ్ఞిక ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కుడు యొక్క గొప్పతనము, అది ప్రతిష్ఠ చేసిన వాళ్ళ గొప్పతనం మీద మాత్రమే ప్రైమరీగా అక్కడ ఏర్పడుతుంది. అక్కడి నుంచి దానికి విగ్రహానికి శక్తి పెరగాలంటే మనం చేసే జపధ్యానాలు అక్కడ నిక్షిప్తం చేయాలంటే రోజు 10 రూపాయలు బ్యాంకులో వేస్తూ వచ్చామనుకోండి, మన ఇంట్లో పూజా మందిరం మీన్స్ ఏంటంటే రోజు 10 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకుని హుండీలు వేసుకుంటుంటే మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఆ బ్యాంకుల అకౌంట్లో అత్యవసరంగా వాడుకుంటాం. అలాగా మనకున్నటువంటి భగవత్ శక్తిని, భగవంతుడు తయారు చేసిన ఈ లోపల సోల్లో ఉండే భగవత్ శక్తిని ఉద్రేక చేసి దాన్ని అక్కడ మనం స్పశించినటువంటి విభూతి ద్వారా కానీ కుంకుమ ద్వారా కానీ అక్కడ నిక్షిప్తం చేస్తాం పూజా మందిరంలో. అర్థమైందా? శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనలోంచి వచ్చింది. మనం చేసేటువంటి సోల్, భగవంతుడు తయారు చేసిన సోల్లోంచి వచ్చింది. ఈ శక్తిని అక్కడ ధార పోసుకుని దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా అక్కడ వేరే ప్రాపకాలు లేకుండా పూజాగిరి సపరేట్గా పెట్టుకుని లేకపోతే తలుపేసి అట్లా పెడితే ఏంటంటే మనకి అత్యవసరంగా ఏదైనా పిల్లాడు ఎగ్జామినేషన్కి వెళ్ళాలో లేకపోతే ఇంకేదైనా అమ్మాయి పెళ్లి చేయాలో ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలి, మంచి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం రోజు చేసుకుంది ఎక్కడైతే ధారపోసి నిక్షిప్తం చేసుకున్నామో ఆ పటంలోంచి, ఆ విగ్రహంలోంచి, ఆ కుంకంలోంచి, ఆ విభూతిలోంచి ఆ శక్తి మనం కొంచెం తీసుకుని మనం చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఇందులో పచ్చిగా చెప్పాలంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు గదిలో అన్ని పటాలు పెడతాం మనం, ఏదో సినిమాలో చూపించినట్టుగా అన్నిటికీ వెళ్ళి అది నల్లగా అయిపోయింది, తోకో తొనవో కనిపించట్లేదు అంటారు కదా. అలా ఈ కనిపించే పటాలన్నింటిలో దైవశక్తి ఉండదు. ఏదైతే పూజా మందిరంలో ప్రతిష్ఠ చేస్తామో, ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో అప్పటి నుంచి మాత్రమే అక్కడ శక్తి వస్తుంది. అది కూడా ఎక్కడంటే భగవంతుడు తయారు సోలు ఎవరి దగ్గర ఉంటుందో ఈ సోలు ఈ దేహంతో చేసినటువంటి జపధ్యానాల యొక్క పవర్ మాత్రమే అందులోకి వస్తుంది. అది జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే అది మళ్ళీ మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫండమెంటల్ గా అందులో ఉన్న నియమం. అందుకని ఇంతమందికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే అన్ని అర్చనలు, అన్ని నివేదనలు చేయలేవు. అంటే ఒక మనిషిని పిలిస్తే ఒక ఫంక్షన్కి కొంత అన్నం ఆర్డర్ చేయాల్సి వస్తుంది. 10 మందిని పిలిస్తే కొంత, 100 మందిని పిలిస్తే 1000 మందిని పిలిచి మీరు 2 భోజనం ఆర్డర్ చేశారనుకోండి, ఈ మినిమం కామన్ సెన్స్ పనిచేయకపోవటం వల్ల మనం అన్ని పటాలు పెడతాం. అక్కడ ఏదైనా సరే భగవత్ శక్తి అనేది ఏంటంటే ఆయనకి ఆ రూపం కానీ షేప్ కానీ ఇవన్నీ మనం చేసే జపం నుంచి వచ్చే శక్తి మాత్రమే అక్కడ ఆవాహన అవుతుంది. నిజంగా నాకు రోజుకు 5-6 గంటలు కూర్చుని ఇక్కడ ఎన్ని పటాలు పెట్టా అన్ని పటాలకి అర్చన చేసి అన్నిటికీ పంచోపచారాలు చేసి అన్నిటికీ నివేదన చేసి అన్నిటికీ హారతి నాకు అంత టైం ఉంది, 5-6 గంటల టైం ఉందంటే పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మనం ఏమి చేయలేనప్పుడు అంటే ఏంటంటే భగవంతుడి ఆవాహన చేశానంటే మీరు నన్ను పిలిచి కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలా, టీ ఇవ్వాలా, ప్రోటోకాల్ అంతా చూడాలి. చూడలేకుండా ఆవాహన చేసి అన్ని పటాలు పెట్టేసేసి వాటికి రావాల్సిన పంచోపచారాలు చేయకపోతే కూడా దోషం అది. సో మనం ఎన్ని అష్టోత్తరాలు చేయగలం, ఎన్ని పూజలు చేయగలం, ఎంత నైవేదన పెట్టగలం దాన్ని బట్టి మాత్రమే మనం పటాలు పెట్టుకోవాలి లేదు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మన ఇంట్లో ఎక్కువైపోయాను లేకపోతే పాత పడిపోయాను వెళ్ళి గుళ్ళ దగ్గర వదిలేసి వస్తూ ఉంటారు. రావి చెట్టు దగ్గర పెట్టేసి కొంతమంది గమనిస్తూ ఉంటాం. ఆ ఫోటోస్ పాతగైపోయాయి, కొన్నేమో పగుళ్ళు వచ్చినాయి అని, అద్దం పగిలిపోయిందని, ఇలా రకరకాలుగా రూపం సరిగ్గా చెదిరిపోయిందని, తడిసిపోయాయి అని చెప్పి ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేస్తూ ఉంటారండి. లేకపోతే పారే నీళ్ళల్లో వేసేస్తారు కొంతమంది. ఇవి ఎంత వరకు కరెక్ట్? అసలు అలా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇందాక మీకు ఆవాహన అనేది చెప్పా, ఇందులో ఉద్వాసన అనేది ఒకటి ఉంది. మీకు జనరల్గా ఏంటంటే పంతులు గారు అభిషేకం చేయమన్నారు అనుకోండి, ఒక సంచిలోనో బ్యాగ్లోనో పట్టుకుని విగ్రహం తీసుకొచ్చేస్తారు. చక్కగా పానపట్టం మీద పెట్టేసేసి శుభ్రంగా దానికి అభిషేకం చేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఈ ఆవాహన చేసినప్పటి నుంచి దాన్ని భగవత్ స్వరూపంగా చూసి దాన్ని కదిలించకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, దానికి అగౌరవపరచకూడదు అని చాలా వినమ్రంగా ఉండి చేస్తారు. చేసి దానికి ఆయనకి అక్షంతలు వేసి ఆ అక్షంతలు మనమే చేసుకుంటాం, ఆయనకి అభిషేకం చేసి ఆ తీర్థం మనం తీసుకుంటాం. తరువాత ఈ విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఉద్వాసయ పునరాగమనాయచ అని చెప్పి ఉద్వాసన చేస్తారు. ఉద్వాసన చేసి మీరు ఏదైనా సత్యనారాయణ వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, లేకపోతే అభిషేకం చేసిన తర్వాత పక్కకి జరుపమ్మ పటం అంటారు, గమనించారా? అంటే అక్కడున్న హరిద్రా గణపతి కానీ, హరిద్ర స్వామి కానీ, కలశం కానీ ఏదైనా స్థాపన చేసినప్పుడు అంటే
ఆవాహన చేసినప్పుడు మాత్రమే అందులోకి ఆ పవర్ ఉంటుంది. ఆవాహన చేసేసిన తర్వాత, ఆవాహనలోంచి ఉద్వాసన చేసిన తర్వాత దాంట్లో ఆ పవర్ ఉండదు. అంటే మీకు లౌకికంగా చెప్పాలంటే మా ఆఫీస్ ఉంది. మా ఆఫీస్లో ఒక మామూలు ఆర్డరీ చైర్ తీసుకొస్తాం బయట షాప్లో తీసుకొచ్చి, దాని మీద షాపులో ట్రాక్టర్ ఎక్కిన వాడు వస్తాడు, తర్వాత అటెండర్ కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. జస్ట్ అది ఆఫీసర్ ఛాంబర్లోకి తీసుకొచ్చి ఇది మా ఎండి గారి చైరు మా ఛానల్కి అని అక్కడ వేసిన తర్వాత ఆ చైర్లో ఎవరు కూర్చోము. ఎప్పటిదాకా కూర్చోము, ఆ చైర్కి కొత్త చైర్ వచ్చినప్పుడు దానికి ఉద్వాసన చెప్పేసి ఈ ఎండి గారి ఛాంబర్ని తీసుకొచ్చి బయట పడేస్తాం, బయట పెట్టేస్తాం, లేకపోతే అమ్మటానికి వేసేస్తాం, లేకపోతే స్క్రాప్కి వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ దానికి ఆ గౌరవం ఇవ్వమ్మా, నార్మల్ అయిపోతుంది. అదే చైరు ఫిజికల్గా అదే కుర్చీ, అదే షేపు, అదే కుషను. కానీ ఏంటంటే మనం భౌతికంగా అందరూ చేస్తున్న పని ఇది. భగవంతుడి విషయంలో కూడా ఆవాహన, పూజా మందిరంలో పెట్టి ఆవాహన చేసిన తర్వాత మాత్రమే ఇవన్నీ నియమాలు పాటించాలి. వన్స్ ఉద్వాసన చెప్పేసి కొత్త పటం, అది పాఠం పాడైపోయినప్పుడు దాని ఏంటంటే తీసి కొత్త పటంలోకి ఆ శక్తిని ఆవాహన చేసి పాత పటాన్ని తీసేస్తారు. ఇప్పుడు ధ్వజస్తంభాలని కొత్తవి చేస్తుంటే పాడైపోయినవి, దాంట్లోని శక్తి మొత్తాన్ని ఒక వెండి ధ్వజంలోకి ఆవాహన చేస్తారు. చేసిన తర్వాత కొత్త ధ్వజస్తంభం అక్కడ పెట్టిన తర్వాత ఈ శక్తిని అందులోకి పాతం చేస్తారు. అట్లాగే మీకు పునఃప్రతిష్ఠ కూడా చేస్తుంటారు. కొన్ని విగ్రహాలు బాగా ఏంటంటే పూర్వం లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేసి కూడా దాన్ని పెడుతుంటారు కదా. ఈ మధ్యలో ఏంటంటే అది గమనించుకోవాలి. అది తెలియకుండా ఏంటంటే గోడ మీద ప్రతిపటానికి నమస్కారం పెడితే పని అవుతుంది అన్నట్టు కాకుండా ఏంటంటే అది ఆవాహన, ఉద్వాసన అయిపోయిన తర్వాత ఉద్వాసన చేయకుండా మనం నిమజ్జనం చేయము వినాయకుడిని. అప్పటిదాకా పంచోపచారాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉండాలి, 2 సంధ్యల్లో కూడా. ఉద్వాసన అయిపోయిన తర్వాత అందులో శక్తి పోతుంది. అంటే ఇప్పుడు నాకు ఇచ్చే గౌరవం కానీ నాకు ఇచ్చే వాల్యూ కానీ ఏంటంటే లోపల ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే. అప్పటిదాకా గిరి గారు అంటారు, పాద నమస్కారం చేస్తారు, అందరూ చేతులు నమస్కారం పెడుతుంటారు. లోపల ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఎ బాడీ. అది ఎలా అయిందో ఎండి గారి చైర్కి ఎలా ఉంటుందో అలాగే స్వామివారి పటానికి కూడా ఉద్వాసన చేసేసి చక్కగా ఈ శక్తిలో మనం యజ్ఞోపేతం కూడా మేము చేస్తుంటాం ప్రతి శ్రావణ పౌర్ణమికి. కొత్త యజ్ఞోపం వేసుకుని ఈ శక్తి అంతా దాంట్లోకి దారిపోసి ఇది తీసేసేసి ఎవరు తొక్కని చోట పడేస్తాం. అలాగేంటంటే దానికి భగవత్గా ఇప్పటిదాకా చూసాం కాబట్టి దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తే పాడైపోతుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే మన జీవనదులు పెరిగిన రివర్స్ అంటారు, గంగే, యమున, గోదావరి, నర్మదా, హిందూ కావరి అంటారు. వాటిల్లో కానీ లేకపోతే ఏంటంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, ఇప్పుడు రావి చెట్టు, వేప చెట్టు ఉందనుకోండి, అక్కడ ఎవరు కూడా ఇవన్నీ వేరే వేరే పనులు చేయరు మిగతా చట్టంలో పోసుకున్నట్టు. సో అక్కడ ఒక గౌరవం ఇస్తారు కాబట్టి అక్కడ పెట్టేస్తే దానికి అపవిత్రం జరగకుండా ఉంటుంది. ఆ లోపల ప్రాణశక్తి తీసేసాం, రేపటి నుంచి దాని నివేదన ఇవన్నీ అక్కర్లా, జస్ట్ ఆ రూపం ఉంది. కానీ ఏంటంటే మన స్టూడియోలో ఉన్నంతకాలం అది ఎండి గారి చర్య మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఆ కాసేపు ఉంచుతాం. అది మన ట్రాక్టర్ ఎక్కించి మనకి పంపించేసిన తర్వాత దాని మీద ఏముండదు. అలాగేంటంటే మనకి లోపల ఆ సెంటిమెంట్ మిగిలి ఉంటుంది కాబట్టి మనం ప్రాణప్రతిష్ఠ చేసి కొత్త పటం పెట్టంగానే ఈ పటంలోంచి తీసేసంగానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాదు దానికి అగౌరవపరచకంగా లోపల ఉన్న సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కాబట్టి దాన్ని జీవనదుల్లో కానీ లేదంటే హోమాలు చేస్తున్నప్పుడు అందులో కానీ అలా వేసి, లేదంటే ఏదైనా ఈ వేప చెట్టు అందరూ గౌరవించేటువంటి ప్రదేశంలో పెట్టేసి రమ్మని చెప్పి చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ పంతులు గారు ఏం చేస్తారు, అవన్నీ తీసి మళ్ళీ ఇలాగే చేస్తారు. ఇది ప్రాసెస్ అంతే తప్పితే మనకి దానికి వేరే లోపల ఉన్న శాస్త్రం ఇది ఇంటర్నల్గా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చాలా సంతోషం.